హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ సినిమా. తెలుగులో ఓకే కానీ తమిళ్లోనే థియేటర్లో పట్టలేకపోతున్నాడు కిరణ్ అబ్బవరం. కా సినిమాకి ఈ సింపతినే బాగా వర్కౌట్ అయింది కూడా. ఇంకేం ఇప్పుడు కే ర్యాంప్ కి ఇదే కార్డు బయటకు తీస్తాడు. కానీ కంటెంట్ ఉంటే థియేటర్స్ మ్యాటరే కాదంటూ ఇదిగో ఇలా కిరణ్ కి కౌంటర్ వేసుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. మన సినిమాలకు తమిళనాట ఆదరణ లేదు మొర్రో అంటూ తెగవాపుతున్నాడు కిరణ్ అబ్బవరం. గతంలో ఈ సింపతి కార్తోనే సినిమాకు థియేటర్లు పట్టేశాడు కూడా. కంటెంట్ కూడా సాలిడ్ గా ఉండడంతో కాసులు కురిపించింది సినిమా. ఇంకేం అక్టోబర్ 18న వస్తున్న తన కార్ ర్యాంప్ కోసం ఇదే అస్త్రాన్ని బయటకు తీశాడు కిరణ్. ప్రదీప్ రంగనాథన్ లాంటి తమిళ హీరోకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతున్నాయి కానీ తనలాంటి తెలుగు హీరోలకు తమిళనాడులో థియేటర్లు దొరకట్లేదని తెగవాపోతున్నాడు. కానీ ఇదే కిరణ్ అబ్బవరం కా సినిమా తమిళనాడు విడుదలైతే ఏమాత్రం ఆడిందో తెలిసిందే. ఒక్క తెలుగులో తప్ప వచ్చిన అన్ని భాషల్లో ఢమాల్. నిజంగా కిరణ్ సినిమాల్లో సత్తా ఉంటే తమిళనాడు కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా ఆడాలి. మరి అక్కడ కూడా థియేటర్లు ఇవ్వడం లేదా అన్నది ఈ కుర్ర హీరోనే చెప్పాలి. ఇక ప్రదీప్ రంగనాథన్ అయినా విజయ్ ఆంటోనీ లవ్ టుడే, బిచ్చగాడు వంటి సాలిడ్ కంటెంట్ డెలివరీ చేశారు కాబట్టి తెలుగులో మార్కెట్ ఓపెన్ అయింది. అంటే ఆ లెక్కన కిరణ్ ముందు పాన్ ఇండియా హిట్ కొట్టాలన్నమాట. ఇక తాజాగా కిరణ్ కామెంట్స్ పై ఇండైరెక్ట్ కౌంటర్ వేశాడు మైత్రి మూవీ మేకర్స్ రవి. డ్యూడ్ ఈవెంట్ లో మాట్లాడుతూ దివాళీ అనేది తమిళనాడులో బిగ్గెస్ట్ ఫెస్టివల్. మనతో పోలిస్తే తమిళనాడులో థియేటర్లు నెంబర్ చాలా తక్కువ. ఫస్ట్ డే సినిమాకు వచ్చే టాక్ ను బట్టి అక్కడ సినిమా థియేటర్లు అడ్జస్ట్ అయిపోతుంటాయి. బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. నువ్వు మంచి కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా థియేటర్స్ నీకు వచ్చేస్తాయి. అంతేకాని ఊరికే థియేటర్స్ రావట్లేదు అని అనడం కరెక్ట్ కాదంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. సో కిరణ్ రిలీజ్ ముందు సింపతి కార్డ్ బయటకు తీయడం మాని ముందు సాలిడ్ కంటెంట్ డెలివరీపై కాన్సంట్రేట్ చేయాలన్నమాట. మెగా ఫ్యామిలీ దశ తిరిగినట్టే కనిపిస్తుంది. ఒకవైపు వరుస ఫ్లాపులకి ఓజీ తెరదించగా మరోవైపు లైనప్ లో ఉన్న ఈ సినిమాలు మంచి డీల్ సెట్ చేసుకుంటున్నాయట. దీంతో ఇక మా హీరోల దూకుడిని ఎవరూ ఆపలేరంటూ ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ లైనప్ లో ఉన్న ఆ సినిమాలేంటో, జరుగుతున్న బిజినెస్ డీల్స్ ఏంటో చూసేద్దామా? తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన మెగా కాంపౌండ్ గత కొంతకాలంగా హిట్టుకు అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొట్టేసింది. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ అంతా ఫెయిల్యూర్స్ బాటలోనే. చిరు పోలాశంకర్ బోల్తా కొట్టింది. పవన్ హరిహర వీరమల్లు అడ్డంగా పోయింది. RRR తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ ట్రోలర్స్ స్టఫ్ అయి కూర్చున్నాయి. ఇక వరుణ్ తేజ్, గాంధీవ్ దారి, అర్జున, మట్కా అంటూ అటర్ ఫ్లాప్లకు లెక్కలేసుకుంటూ పోయింది. ఇక మెగా మేనల్లుడు సాయిధరం తేజ్, తమ్ముడు వైష్ణవ్ తేజ్లది అదే పరిస్థితి. అయితే తాజాగా ఓజీతో సాలిడ్ హిట్ కొట్టి డిజాస్టర్స్ కు ఎన్ కార్డు వేసుకున్న మెగా ఫ్యామిలీకు దశ తిరిగినట్టే కనిపిస్తోంది. పవన్ నుండి వస్తున్న కాప్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసుకుందని టాక్. ఇక చిరు విశ్వంబర కూడా ఇంచుమించు అదే రేంజ్ టార్గెట్ తో ఉందని తెలుస్తోంది. ఇక మోస్ట్ యాంటిసిపేటెడ్ పెద్ది కూడా దాదాపు 350 కోట్లకు పైగా బిజినెస్ చేసుకోబోతుందట. ఇక మేకర్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద టార్గెట్ 600 కోట్లకు పైనే పెట్టుకున్నారని వినిపిస్తోంది. అంటే 3 సినిమాలతో ఈ ముగ్గురు మెగా హీరోలు కలిసి సమ్మర్ లో 1000 కోట్ల బిజినెస్ చేయనున్నారన్నమాట. ఇప్పటికే 3 చిత్రాలపై కూడా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. కాబట్టి మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే తిరుగులేదు. బిజినెస్ కు మించిన వసూళ్లను కలెక్ట్ చేయడం మాత్రం పక్కా. చూడాలి మరి ఈసారి అయినా ఈ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ ను దిల్కుష్ చేస్తారో లేదో. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి గురు, వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ జోడీ నటిస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలా దాదాపు 27 ఏళ్ల క్రితం సిల్వర్ స్క్రీన్ పై మెరిసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ జోడీ ఇదిగో ఇలా మరోసారి జత కట్టబోతుందట. ఇంతకీ ఈ కాంబో కథాకమా విషయం ఏంటో లెట్స్ వాచ్ హియర్. నాగార్జున టబు నిన్నే పెళ్లాడుతా అంటూ కృష్ణవంశీ చేసిన మ్యూజికల్ మ్యాజిక్ తో ఈ జోడీ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా పండు పాత్రలో నాగ్ తో కలిసి ఆడియన్స్ కి పిచ్చెక్కించింది ఈ ముంబై చిన్నది. అయితే అంతకు ముందే 1995లో అఖిల్ అక్కినేని సిసింద్రిలో టబు ఆటాడుకుందాంరా సాంగ్ లో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వటం విశేషం. ఇక నిన్నే పెళ్లాడుతా వంటి కల్ట్ హిట్ తర్వాత 1998లో ఆవిడ మా ఆవిడే సినిమాలో జంటగా కనువిందు చేసిన ఈ జోడీ ఎందుకనో రిపీట్ కాలేదు. చిరంజీవి, బాలకృష్ణులతో టబు నటించిన నాగ్తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. బహుశా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టడం కాబోలు. అయితే దాదాపు 27 ఏళ్ల తరువాత మరోసారి ఈ కాంబోని కలిపే పనిలో పడ్డాడట డైరెక్టర్ కార్తీక్. నాగ్ నటిస్తోన్న 100 సినిమాలు టబు
టబుని ఓ కీ రోల్ కి కాస్ట్ చేశాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అదరగొట్టిన ఈ జోడీ ఇందులో ఎలాంటి రోల్స్ వేస్తుందో చూడాలి. ఇక టబు విషయానికొస్తే అలవైకుంఠపురంలోతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ వెటరన్ భామ ప్రస్తుతం విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో కీ రోల్ చేస్తోంది. ఇప్పుడు నాగార్జున ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో పార్ట్ కాబోతోందని వినిపిస్తోంది. మొత్తానికి అప్పట్లో టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ టాల్ బ్యూటీ ఇప్పుడు మరోసారి షేక్ చేసేందుకు రెడీ అవుతోందన్నమాట. చూడాలి కలిసొచ్చిన మన్మధుడితో ఈ అమ్మడు ఎలా స్క్రీన్ షేర్ చేసుకుంటుందో. ఏం నేనొక్కదాన్నేనా వాళ్ళు కూడా అంటూ అసలు విషయం బయట పెట్టేస్తుంది దీపిక. బాలీవుడ్లో 8 అవర్స్ చాలా కామన్ అని, కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ తెగ బాధపడిపోతుంది. అయితే ఇదే ఇష్యూతో కల్కి 2, స్పిరిట్ల నుండి వాకౌట్ చేసిన ఈ బ్యూటీ వాళ్ళెవరో బయట పెట్టుకుపోవడం ఇక్కడ గమనార్హం. 8 అవర్స్ ఈ 8 గంటలే ఇప్పుడు ఇండస్ట్రీలో గంటల డిస్కషన్ కి తెరతీస్తున్నాయి. కేవలం 8 గంటలే పని చేస్తానంటే ఆ 8 గంటలు మాకు సరిపోవంటూ దీపికాకి బై బై చెప్పింది కల్కి 2 టీం. ఇక గొంతెమ్మ కోరికలతో పాటు స్పిరిట్ నుండి తప్పుకోవడానికి ఇది ఓ కారణమే. మరో 8 అవర్స్ స్టార్ అంటూ దీపికాపై ఇండైరెక్ట్ కౌంటర్ వేసింది ఫరాహ్ ఖాన్. దీంతో దీపిక వర్కింగ్ అవర్స్ పై ఇబ్బడి ముబ్బడి చర్చకు తెరతీసింది సోషల్ మీడియా. దీంతో చాలా రోజులుగా మీడియాలో నలుగుతున్న ఈ ఇష్యూపై ఎట్టకేలికి ఓపెన్ అయిపోయింది దీపిక. నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అంగీకరించను. అయినా సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సంవత్సరాలుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి 8 గంటలు పని మాత్రమే చేస్తూ వీకెండ్స్ పూర్తిగా వారి సొంత పనులు చేసుకుంటారు. కానీ ఎప్పుడూ హైలైట్ కాలేదు. వారెవరో చెప్పలేను, కానీ నన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ వాపోతుంది. న్యాయంగా పోరాటం చేసినందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే ప్రశ్నకు ఇలాంటి పరిస్థితులు నాకు కొత్త కావు. ఎన్నో పోరాటాలు నిశ్శబ్దంగా చేశాను. వాటిపై ప్రతిస్పందించడంలో ఆసక్తి లేదు. గౌరవంగా ఉండాలంటే సైలెంట్ గా పోరాటం చేయడం నేర్చుకోవాలి అంటూ మాట్లాడిన అమ్మడు రెమ్యునరేషన్ పెంచిందన్న వార్తలపై రెస్పాండ్ కాకపోవడం గమనార్హం. ఇక దీపికా చేతిలో ప్రస్తుతం షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వస్తున్న కింగ్ తో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఉన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ 8 అవర్స్ ఇష్యూ నుండి దీపిక ఎప్పుడు బయటపడుతుందో. దసరా సీజన్ ని చూసి చూడనట్టు వదిలేసాం, కానీ ఈ దివాళీకి సాలిడ్ సౌండ్ చేస్తామంటూ సిద్ధమైపోతున్నారట మన మూవీ మేకర్స్. అది కూడా 1-2 కాదండోయ్, ఏకంగా 4 సినిమాలు లైన్లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ దివాళీకి పేలడానికి సిద్ధమైన ఆ బాంబులేమిటో మీరు చూసేయండి. ఒకప్పుడు పండుగ అంటే సినిమా, ఇప్పుడు సినిమా వచ్చినప్పుడే పండుగ నెట్టిగా తయారైంది. గత దసరా సీజన్ ఇది ప్రూవ్ చేసింది కూడా. దీంతో పండగలకి మేకర్స్ పట్టించుకోవట్లేదన్న క్వశ్చన్ మొదలైంది. కానీ అబ్బే అదేమీ లేదంటూ ఈ దీవాళీ పండక్కి ఏకంగా 4 సినిమాలతో సాలిడ్ సౌండ్ చేసేందుకు రెడీ అయ్యారు మన మేకర్స్. 16న మిత్రమండలితో వచ్చేస్తున్నాడు ప్రియదర్శి. ఇది జాతి రత్నాలు మ్యాట్ తరహాలో బాక్సాఫీస్ వద్ద పేలుతుందని గట్టి కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు మేకర్స్. వాలకం చూస్తుంటే ఓపెనింగ్స్ కూడా గట్టిగా వచ్చేటట్టే కనిపిస్తుంది. అయితే ప్రియదర్శికి రెండో రోజే షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. 17న తెలుసు కదాతో జాక్ ఇచ్చిన షాక్ ని మర్చిపోవడానికి సిద్ధు ఎంట్రీ ఇస్తుంటే నన్ను తక్కువ అంచనా వేయడానికి లేదంటూ అదే రోజు బరిలోకి దిగుతున్నాడు ప్రదీప్ రంగనాథ్. వాస్తవానికి టాలీవుడ్ హీరోలైన సిద్ధు, ప్రియదర్శిల కన్నా ప్రదీప్ డూడ్ సినిమాని గట్టి సౌండ్ చేసేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లవ్ టుడే డ్రాగన్ తో ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ కుట్టేసిన ప్రదీప్ హీరో అవడం ఒకటైతే, టాప్ తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం, ప్రేమలో తర్వాత మామితా బైజో హీరోయిన్ నటించడం డూడ్ కి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గత దీపావళితో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం కూడా మరోసారి ఈ దీపావళి బరిలో దిగిపోతున్నాడు. మరోవైపు థియేటర్స్ దొరకట్లేదని సింపతి కార్డు కూడా ప్లే చేస్తున్నాడు. చూడాలి 18న వస్తున్న ఈ సినిమా కిరణ్ కి ఎలా కలిసి వస్తుందో. అయితే ఈ దీవాళి వారు ముఖ్యంగా తెలుసు కదా డూడ్ చిత్రాల మధ్య ఉండేట్టు కనిపిస్తుంది. లవ్ టుడే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ల సక్సెస్ తో డూడ్ అంటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి తెరతీశాడు ప్రదీప్ రంగనాథన్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కీర్తి స్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమితా బైజో హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్, రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానున్న సందర్భంగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా సూపర్ డూపర్ చాలా చాలా పెద్ద రేంజ్ హిట్. దాంట్లో అయితే వెరీ 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 కాన్ఫిడెంట్.
ఇంకా దీంట్లో పెర్ఫార్మెన్స్లు ప్రదీప్ గారు, మమతా బైజు, శరత్ కుమార్ గారు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే, సో ఇంకా చెప్పాలని ట్రైలరు ఆ వైబ్ కోసమే ట్రైలర్ చేసాము. అంతా ఇలా ఉంటుంది యూత్ఫుల్ కంటెంట్ అన్నట్టు. యాక్చువల్గా దాంట్లో ఉన్న ట్విస్టులు కానీ ఇది కానీ కొంచెం కొత్త రకంగా కొత్తగా ఉంటుంది. ఏది అంటుకోలేదు. అనవసరంగా మళ్ళీ అదేమన్నా ఇది గెస్ వర్క్లు చేసి అవి చేసి పాడైపోద్దేమో అని. యాక్చువల్గా ట్రైలర్ జస్ట్ వైబ్ ఆఫ్ ద ఫిలిం ఇదే రిలీజ్ చేసాం. ఇది ఒక వైబ్. ఈ వైబ్ మీరు చూసారు ట్రైలర్లో. ఇది జస్ట్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద మూవీ, నో ఎగ్జాజరేషన్. కొంతమంది చెప్తారు ట్రైలర్ రిలీజ్ అప్పుడు మళ్ళీ సాంగ్ రిలీజ్ అప్పుడు చాలా మాట్లాడతారు, మళ్ళీ ఏమవుతుంది పిక్చర్ అని చెప్తారు. అలాంటి లేదు. ఇది అగ్మార్క్ గ్యారంటీ ఇవ్వచ్చు ఈ పిక్చర్కి. రవి గారు చెప్పినట్టు ఈ పిక్చరు కీర్తికి ఫస్ట్ పిక్చర్, సాయి అండ్ లాట్ ఆఫ్ నంబర్ డెబ్యూటెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ నాకు ఒక పాత్ర ఇచ్చారండి. దాంట్లో ఐఎమ్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ప్రదీప్. సో మంచి సీన్స్ అండ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ రవి గారు చెప్పారు కదా, అలాగైతే ఈ పిక్చర్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ న్యూ టు ది ఆడియన్స్. మెయిన్ రీజన్ to associate with Maitri is because of the passion only, and scene of the I always wanted to do this film for Tamil and Telugu. It has been placed like that only. The content supports both Tamil and Telugu. I think the trailer is doing equally well in Tamil and Telugu. I just saw the views and all. It is surprising for me. It is getting equal views in Telugu. So let me come to the trailer first of all. You would have seen the trailer. I feel it's quite entertaining. But in the movie, I feel there is a lot of drama, there is a lot of emotion that you would not expect what you saw from the trailer. It has a different flavor to it. What we've shown in the last 20 seconds is the heart of the story. That romance portion forms the heart of the story. You can also expect that in the movie. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.